హరే శ్రీనివాస. చిదంబర రహస్యం అంటారు అందరూ. అదేమిటో తెలుసుకుందాం. తమిళనాడులోని చిదంబరంలో గొప్ప దేవాలయం ఉందని, అక్కడున్న నటరాజ విగ్రహం ప్రపంచ ప్రసిద్ధమైనదని మనలో చాలామందికి తెలుసు. చిదంబరంలో ఉన్న నటరాజ విగ్రహం యొక్క కాలి బొటన వేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని 8 సంవత్సరాల పరిశోధన అనంతరం పాశ్చాత్య సైంటిస్టులు తేల్చి చెప్పేశారు. ఈ విషయాన్ని తన గ్రంథం తిరుమందిరంలో ప్రసిద్ధ తమిళ స్కాలర్ తిరుమూలర్ అని చెప్పారు. ఇప్పుడు ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. ఈ ఆలయము ప్రపంచ అయస్కాంత క్షేత్రం మధ్య బిందువుగా ఉంది. పంచభూతాలు అని మనం చెప్పుకునే భూమి, ఆకాశము, వాయువు, నీరు, అగ్నిలలో చిదంబరం ఆకాశానికి ప్రతీక, కాళహస్తి వాయువుకి ప్రతీక, కంచిలోని ఏకాంబరేశ్వరుడు పృథ్వీ భూమికి ప్రతీక అంటారు. అయితే ఇక్కడ విచిత్రమైన అద్భుతం ఏమిటంటే ఈ 3 దేవాలయాలు ఒకే రేఖాంశం మీద ఉన్నాయి. అవునండి, 79 డిగ్రీల 41 నిమిషాల రేఖాంశం మీద ఉన్నాయి. ఇది ఆశ్చర్యం కదూ. చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మానవుడికి నవరంధ్రాలు ఉంటాయి. చిదంబర దేవాలయంలో పైన 21,600 బంగారపు రేకుల తాపడం చేశారు. మానవుడు రోజుకు 21,600 సార్లు గాలి పీలుస్తాడు. ఆ బంగారపు రేకుల తాపడం చేయడానికి 72,000 బంగారపు మేకులు వాడారు. మన శరీరంలో ఉండే నాడులు 72,000 అని ఆయుర్వేదం చెప్తుంది. దేవాలయంలో పొన్నాంబళం కొంచెం ఎడం వైపుకు ఉంటుంది. అది మన హృదయస్థానం. అక్కడికి వెళ్ళడానికి పంచాక్షర పడి ఎక్కాలి. ఇది నా ప్లస్ మా ప్లస్ షీ ప్లస్ వా ప్లస్ యా పంచాక్షరిని సూచిస్తుంది. కనుక సభలో 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు. పొన్నాంబళంలో 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు. శివారాధన పద్ధతులు ఇవి 64x64 దూలాలను సపోర్ట్ చేస్తున్నాయి. 64 కళలు ఉన్నాయని రుజువు ఇది. అంతేకాదు, అడ్డు దూలాలు రక్త ప్రసరణ నాళాలు, 9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు. అర్ధమంటపంలోని 6 స్తంభాలు 6 శాస్త్రాలకు ప్రతీకలు. ప్రక్కన ఉన్న మంటపంలోని 18 స్తంభాలు 18 పురాణాలకు ప్రతీకలు. నటరాజ నృత్యాన్ని పాశ్చాత్య సైంటిస్టులు కాస్మిక్ డ్యాన్స్ అని వర్ణించారు. మూలవర్ చెప్పిన ఈ విషయాలు శాస్త్రసమ్మతమని నిరూపించడానికి పాశ్చాత్య పరిశోధకులకు 8 సంవత్సరాలు పట్టిందంట. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.